హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డ్‌కి మనం అన్‌లాక్ ఎలా చేయాలి అనేది టాపిక్కు. దీనికైతే మీరేం లేదు. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ డౌన్‌లోడింగ్ అని వస్తుంది కదా! దాని తర్వాత వీళ్ళైతే మనకైతే ఇలా కింద చిన్న ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నారు. దానికి ఆధార్ కార్డ్ పాస్‌వర్డ్ ఏంటి? ఎలా మనం అన్‌లాక్ చేసుకోవాలనేది చెప్తున్నారు. ఇక్కడ ఈళ్ళిచ్చేసిన మన ఎక్స్‌ప్లెయిన్ చూసుకున్నట్లయితే యువర్ నేమ్ ఈజ్ అనీష్ వై. కుమార్ అయినట్లయితే యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 1989. అంటే ఒకేళ అనీష్ వై. కుమార్ అనుకోండి మీ పేరు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చేసి 1989 అనుకోండి ఒకేళ. అనుకుంటే వీళ్ళు మనకేం చెప్తున్నారంటే దిస్ ఈజ్ యువర్ ఈ ఆధార్ పాస్‌వర్డ్ ఈజ్. ఇక్కడ పాస్‌వర్డ్ ఎలా వస్తుందంటే ఏదైతే మీ ఇంటి పేరులో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ ఉంటాయి చూసారా? 1, 2, 3, 4 ఏఎన్ఐఎస్ వచ్చేసి 4 లెటర్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా! ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి. ఏఎన్ఐఎస్ అనీష్ అని ఉంది కదా! ఆ ఫస్ట్ 4 లెటర్స్ అనేది క్యాపిటల్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్‌లో ఇయర్ వచ్చేసి ఏదైతే మీది ఆధార్ కార్డ్‌లో ఇయర్ అయితే ఉంటుందో 1989 అని ఉంది కదా ఇక్కడ. ఆ 1989 అనేది ఇయర్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకేళ మీ ఇంటి పేరు కుమార్ అనుకోండి ఒకేళ. కుమార్ వై. అనీష్ అని అప్పుడు ఒకేళ రివర్స్‌లో వచ్చిందనుకోండి. ఫస్ట్ ఆధార్ కార్డ్‌లో కుమార్ అనేది అప్పుడు ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కేయూఎంఏ అనే వరకు టైప్ చేయండి మీరు. అయి కూడా క్యాపిటల్‌లో టైప్ చేయాలి. క్యాపిటల్‌లో టైప్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉందో ఇయర్, డేటు, మంత్ కాకుండా ఇయర్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్‌లో ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ వచ్చేసి మీరైతే క్యాపిటల్‌లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్‌లో ఎంటర్ చేస్తేనే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే ఇయర్ అప్పుడు మీకైతే ఆధార్ కార్డ్ అనేది అన్‌లాక్ అవుతుంది. అన్‌లాక్ అయ్యి మనం చూసుకోవడం వరకే. మళ్ళీ ఒకవేళ దాన్ని క్లోజ్ చేసేస్తే మళ్ళీ లాక్ అయిపోతుంది. అలా కాదు నేను సేవ్ చేసుకున్నంత సేపు నాకది అన్‌లాక్‌లోనే కావాలనుకుంటే ఇప్పుడు దాన్ని ఎలా అన్‌లాక్ చేయాలనేది మనం ఇప్పుడైతే చూద్దాం. దానికి ఫస్ట్ మీరు ముందుగా మీ గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి అక్కడ అన్‌లాక్ పీడీఎఫ్ అని కొట్టండి. అన్‌లాక్ పీడీఎఫ్ అని టైప్ చేయండి. అన్‌లాక్ పీడీఎఫ్ అని టైప్ చేసిన తర్వాత మీరు అన్‌లాక్ పీడీఎఫ్ అని చేసిన తర్వాత ఇక్కడైతే చాలా వస్తాయి. దాంట్లో ఏదో ఒకదాన్నైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. అన్‌లాక్ పీడీఎఫ్ ఫైల్ రిమూవర్ అని ఉంది కదా! రిమూవ్ పీడీఎఫ్ పాస్వర్డ్ ఉంది కదా! ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సెలెక్ట్ ద పీడీఎఫ్ ఫైల్ అంటున్నారు కదా! ఇక్కడ మీరు ఏదైతే మీ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఏ దానికైతే మీరు పాస్వర్డ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికొచ్చేసి నేను ఈ ఆధార్ కార్డ్‌నైతే డౌన్‌లోడ్ చేశా ఇందాక. ఈ ఆధార్ కార్డ్‌నైతే ఓపెన్ కొడుతున్నా. ఓపెన్ అనంగానే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ మనం ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్‌లాకింగ్ పీడీఎఫ్ అని వచ్చింది కదా! ఇక్కడ పీడీఎఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనల్ని అయితే పాస్వర్డ్ అడిగిద్ది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సెండ్ మీద కొడితే అప్పుడైతే మనకి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. దాన్నైతే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లే ఇందాక ఇంటి పేరులో ఫస్ట్ 4 డిజిట్స్ అది కూడా క్యాపిటల్‌లో అయితే నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మనం ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్‌లో ఎంటర్ చేసాం కదా! ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లో ఇయర్ ఏదైతే ఉండిద్దో ఆధార్ కార్డ్‌లో అదే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని కొట్టండి. సెండ్ అని కొట్టిన తర్వాత ఇదిగోండి డౌన్లోడ్ అన్‌లాక్ పీడీఎఫ్ అని వచ్చింది కదా! దీని మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ పీడీఎఫ్ అయితే ఇదిగోండి ఇలాగైతే వస్తుంది. మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయి పీడీఎఫ్ అయితే మీకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఇప్పుడైతే ఇదిగోండి చేసాం కదా! ఇప్పుడు అన్‌లాక్ చేస్తాం. ఒకేళ ఇదిగోండి ఇది నేను క్లోజ్ చేస్తున్నాను చూడు. ఇదిగోండి క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ఒకవేళ ఓపెన్ చేయాలనుకున్నా ఇదిగోండి అన్‌లాక్ చేసింది ఇది. ఇది అన్‌లాక్ చేసిన పీడీఎఫ్ అన్నమాట. ఇది తీసుకొని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ.